ధర్నా చౌక్ లో నిరుద్యోగులు భారీ మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఒకటే అంశం, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే ఈ యొక్క కాన్సెప్ట్ తో ఈ రోజు మహాధర్నా నిర్వహించారు. వాస్తవంగా కూడా ఈ రోజు చిక్కడిపల్లి నుంచి ఇంద్ర పార్క్ వరకు ర్యాలీ ఉండే, అంటే కవాతు ఉండే, కానీ కవాతుకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. ధర్నా చేసుకోవడానికి పర్మిషన్ మాట్లాడుతూనే ఉన్నారు. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి గత నెలల్లోనే మహాధర్నా నిర్వహించాల్సి ఉండే, కానీ అది క్యాన్సిల్ అయింది. అయితే పోలీసులు ఈ రోజు అంటే ఫిబ్రవరి 4వ తారీఖు పర్మిషన్ ఇచ్చారు. మనం చూసుకోవచ్చు వెనుక విజువల్ ఆ సభలో మాట్లాడుతున్నారు. అంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం వల్ల అందరికి ఉద్యోగాలు వస్తాయి, అందరూ ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంటారు అనేది నిరుద్యోగులు వాళ్ళు చెప్తున్న అంశం. ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడిండు కదా, దానికి హాజరైనటువంటి రాహుల్ గాంధీ ఎందుకు అశోక్ నగర్ కి రాలేదు, ఎందుకు చిక్కడపల్లి రైలు రాలేదు, వాళ్ళు ప్రధానంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే 2 అంశాలు వాళ్ళు మాట్లాడారు. ఒకటి జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాలు నింపాల్సిందే, వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తారు. అందులో భాగంగానే ఈ రోజు మహాధర్నాకు పిలిపించారు. చూద్దాం, చాలా మంది విద్యార్థులు బస్సులలో వస్తున్నారు, చాలా మంది విద్యార్థులు బస్సులలో వచ్చారు. వందల మంది, దాదాపు 1000 మంది హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. చూద్దాం, విద్యార్థులతో కూడా మాట్లాడిద్దాం, వాళ్ళు ఏం మాట్లాడతారో ఆ తర్వాత మనం మాట్లాడతాం. రైట్, మన దగ్గర నిరుద్యోగి ఉపేందర్ గారు ఉన్నారు. మీరు ధర్నాకు వచ్చారు, ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం 75,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తుంది, మరి ఎందుకు చేస్తున్నారు ధర్నా మీరు? 75,000 వాళ్ళు ఒక వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షలు ఇస్తున్నారు కదా, మరి 70,000 కూడా వీళ్ళు ఇవ్వలే అన్న. నేనేం చెప్తున్నా అంటే ఒక డేటు, మంతు, ఇయరు, ఈ శాఖల ఈ నెంబర్ అని అంత ఈరోజు అంత డిజిటల్ కదా. ఇప్పుడు అధికారం వీళ్ళే ఉన్నారు కదా, టీజీపీఎస్ బోర్డుకి వెళ్ళి ఎప్పుడు ఇచ్చిర్రో ఈ 2024 వీళ్ళు అధికారంలోకి వచ్చినాక నుంచి చూపించమని. మీ దగ్గర ఉన్నాయి ఎట్లా లెక్కలు? మరి మా దగ్గర లెక్కలు ఉన్నాయి కాబట్టి మేము చూపిస్తున్నాం. నార్మల్ పీపుల్ వాళ్ళు ఉన్నాయి. ప్రభుత్వం చెప్తుంది కదా 75,000 పైచీలకి ఇచ్చిన, వాళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి. అదే అన్న, ఇప్పుడు నేను డేటు, మంత్ ఏ శాఖలు నేను చెప్తా. ఇప్పుడు ఒకటి ఏంది, 2022లో ఏ ప్రభుత్వం ఉంది? బీఆర్ఎస్ ఉందా? ఇది 2023 డిసెంబర్లో వచ్చింది కాంగ్రెస్. మరి 2023లో ఎవరు ఉన్నారు? ఇక్కడ డేటా ఉంది కదా, క్లియర్గా చూడండి. నోటిఫికేషన్లు మొత్తం 28 నోటిఫికేషన్లు, టోటల్ పోస్టులు చూడండి, ఏ డేటు, ఏ మంతు, ఏ ఇయరు, ఏ పార్టీ ఇచ్చింది. ఏంది మీరు డాటా తోటి ధర్నా చౌక్ వచ్చారా మీరు? పూర్తి స్థాయి డాటా నాది. 70 అంటే మేము మాకు లాస్ అవుతుంది అన్న. ఊరికే 70 అంటే ఇవ్వలేదు, ఇవ్వకపోయినా మాకు అట్లా చెప్తే బాధ అనిపిస్తుంది కదా. ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు వాళ్ళు ఏ శాఖలు ఇచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో 22,245 ఉన్నాయి. సో దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వచ్చేసి 10,748 పోస్టులు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ బిల్డింగ్లో 2,373. ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో 53. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్లో 15,644. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో 7,047. జ్యుడిషియరీలో ఒక 12. దీని తర్వాత ఒక 1000 పోస్టులు ఇచ్చారు. మా డేటా ప్రకారం నేను పర్సనల్గా కూడా చెప్పట్లేదు, ప్రభుత్వం ఎవరెన్ని ఇచ్చారు అనే స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పుడు ఇట్లా చెప్పినా కదా, డేటు, మంతు, ఇయరు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో వాళ్ళే ఉన్నారుగా, 70 అంటారు. కానీ మేము పలానా డేటుకు, పలానా మంత్కు, పలానా ఇయర్లో స్పెసిఫిక్గా మేము ఇన్ని పోస్టులు ఈ శాఖలు ఇచ్చినామని చెప్పగలుగుతారా? నోటిఫికేషన్లు ఇస్తే సరిపోదు కదా అంటున్నారు వాళ్ళు. నోటిఫికేషన్లు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది అంటున్నారు, మరి నియామక పత్రాలు ఎవరు ఇవ్వాలంటున్నారు? నియామక పత్రాలు ఆయన ముఖ్యమంత్రి ఏందన్నా, నిన్ను పిలుస్తా కూడా ఇన్వైట్ చేస్తే మీరు కూడా వస్తారు. నియామక పత్రాలు ఏముంటుంది చెప్పది. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నది ఎవరు? రాహుల్ గాంధీ అశోక్ నగర్ చర్చ పెట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నది రాహుల్ గాంధీ కదా. దాని తర్వాత మళ్ళీ మన ప్రియాంక గాంధీ సరూర్ నగర్కి వచ్చి 2 లాక్ అని చెప్పి ఇందులో మాట్లాడింది. అసలు దోవాన్ని ఇచ్చిర్రా? దో కూడా లేదు కదా. వీళ్ళు ఇచ్చింది 0. ఎందుకంటే 10,000 ఇచ్చిర్రు, మళ్ళీ 10,000 తీసుకోరు. గ్రూప్ 4 ఇచ్చి బ్యాక్లాగ్ పోస్టులు అరౌండ్ 3,000 ఉన్నాయి. దాని తర్వాత కానిస్టేబుల్లో అరౌండ్ ఒక 2,000 వరకు బ్యాక్లాగ్ ఉన్నాయి, నింపలే అన్నీ. దాని తర్వాత గురుకులాలలో కూడా అన్ని నింపలే. సో ఇవన్నీ నింపకుండా వాళ్ళు 2 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు 0 ఉద్యోగాలు ఇచ్చారు. ఉపేందర్ గారు బహిరంగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు,
ఒకటే సంవత్సరం వల్ల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే చదవనికి కూడా వీలు కాదంట మీకు. వీళ్ళు కానప్పుడు గ్లోబల్ లీడర్లు ఎందుకు చెప్పారు? ప్రియాంక గాంధీ వీళ్ళందరూ, మల్లికార్జున ఖార్గే, సి రాజగోపాల్ సార్ వీళ్ళంతా ఇంటెలిజెంట్లు కదా. అప్పుడు మరి 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టోలో ఒకటే సంవత్సరంలో ఇస్తామని చెప్పినప్పుడు తెలియదా? చదవలేరా అని ఫస్ట్ మేము అనలే 2 లక్షలు ఇస్తాను వాళ్ళు, మరి దానికి ఏమంటారంట? అది కూడా పాయింటే కదా. నువ్వు చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు, చదివేది వీళ్ళు కాదు కదా. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అంటే అఫీషియల్ వెబ్సైట్లో 31 లక్షలు అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 31 లక్షలు. మరి 31 లక్షలు చేసుకున్నప్పుడు 2 లక్షల ఉద్యోగాలు సరిపోతాయా? మరి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతారు ఈ మాట. అంటే గతంలో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అడుగుతున్నారు కదా మీరు, జాబ్ క్యాలెండర్ ఇస్తే ఏ ఉద్యోగానికి చదవాలో మీకు కూడా అర్థం కాదంట. అందుకే విడతల వారికి ఇస్తాం, ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది కదా, ఎందుకు ఇబ్బంది పడతారు వీళ్ళ? 3 ఏళ్ల తర్వాత కూడా ఏమి ఇయ్యరు వీళ్ళు. కేవలం ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారు, బిస్వాల్ కమిటీ 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అది అయిపోయింది. దాని తర్వాత శాంతికుమారి కమిటీ అన్నారు, అది అయిపోయింది. దాని తర్వాత బీసీ రిజర్వేషన్ అన్నారు, అది అయిపోయింది. ఎస్సీ రిజర్వేషన్ అన్నారు, అది అయిపోయింది. పంచాయతీ ఎలక్షన్లు అన్నారు, పంచాయతీ ఎలక్షన్లు అయిపోగానే తీపి కబర్ అన్నారు, ఆ తీపి పోయింది. ఇప్పుడు షెట్రుజులని మళ్ళీ ఇప్పుడు ఇది చెప్తారు, ఇప్పుడు ఇది పోతుంది. ఇప్పుడు ఎప్పటిదాకా పోతారు? మళ్ళీ డిసెంబర్ మళ్ళీ 2029 వరకు చెప్తారు. ఇట్లే చెప్పి మళ్ళీ గెలిపియండి, వచ్చిన మొదటి సంవత్సరంలో 2 కోట్ల ఉద్యోగాలు మళ్ళీ భర్తీ చేస్తామంటారు. అంటే ఉపేంద్ర గారు, మీరు కూడా ఒకటే నిజాయితీగా చెప్పండి, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు వేయడం, చదవడం, నింపడం సాధ్యం అవుతుందా? నిజంగా చెప్పండి. అవుతుంది, ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 అనేది అడ్మినిస్ట్రేషన్. ఈ అడ్మినిస్ట్రేషన్ చదివేటోడు కానిస్టేబుల్ చదవడు, వన్ సపరేట్ సబ్జెక్టు వన్ సిలబస్ వేరు. ఇప్పుడు గురుకుల చదివేటోళ్ళు వాళ్ళ మీడియమే వేరు. ఫస్ట్ వాళ్ళ తెలుగు మీడియం కాదు, కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం. సో వాళ్ళు ఈ 1 లక్ష ఉద్యోగాలు ఇస్తే దీంట్లోకి రారు. ఎవరి సిగ్మెంట్ వాళ్ళది, ఎవరి క్వాలిఫికేషన్ వాళ్ళది, వాళ్ళ క్వాలిఫికేషన్ ఆధారంగా పెడుతుండు. ఇప్పుడు కానిస్టేబుల్కి ఒకడు నార్మల్ హైట్ సరిపోదు, వాడు ఎస్ఐ కొడతా అంటాడు, అవుతుందా? వాడు చదవడు. సో ఎవరి క్వాలిఫికేషన్ ఏంది, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంది, దానికి అనుకూలంగా వాళ్ళు ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు ఈ ధర్నా ద్వారా, మహాధర్నా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? మహాధర్నా ద్వారా ఏ విధంగానైతే వీళ్ళు మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిర్రో దాన్ని జాబ్ క్యాలెండర్ పెట్టి నోటిఫికేషన్లు ఇస్తాను విడతల వారిగా వాళ్ళు ఇచ్చి ఈ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలనేది మెయిన్ ఇక్కడ నుంచి మేము చెప్పాలనుకుంటున్నాం. నిరుద్యోగ భృతి అన్నారు, అది ఎక్కడ పోయింది? రాజీవ్ యువ వికాసం అన్నారు, అది ఎక్కడ పోయింది? అసలు ఒక్కటన్న స్పష్టత ఉందా? ఇప్పుడు మేమంటే నేను ఇప్పుడు వేరే పార్సల్ లోకానికి అంత తెలుసుగా 4200 పెన్షన్ అన్నారు, అది ఎక్కడ పోయింది? మహిళలకు 2200 అన్నారు, అది ఎక్కడ పోయింది? స్కూటీ అన్నారు, ఎక్కడ పోయింది? నిరుద్యోగ భృతి అన్నారు, ఎక్కడ పోయింది? అసలు ఒక్కటి ఉన్నది? అసలు వీళ్ళు చెప్పిన దానికి ఏమన్నా సిగ్గుపడాలి. 90 కేవలం నీటి మాటలు, అబద్ధాల మీద అబద్ధాలను వంతన కట్టి అధికారంలోకి వచ్చి ఈరోజు రాజసం అనుభవిస్తారు తప్పితే 3 సంవత్సరాల తర్వాత నీ గన్మెన్లు పోతారు, నీ కారు పోతుంది, నువ్వు మళ్ళీ మాలక తిరగాల్సిందే, డిమార్ట్కి వచ్చి సామాన్ తీసుకోవాల్సిందే. అన్నీ కూడా అందరూ గమనించాలి. ఎందుకంటే కేసీఆర్ ఒక ఫైటర్, ఓకే, వాట్ ఎవర్ ఆయన ఏం చేసి నన్ను పక్కన పెట్టుకుంటే ఆయన రాజకీయ అనుభవం, ఆయనకున్న రాజకీయ దాని మీద చూసుకుంటే వీళ్ళంతా తక్కువ. ఆయననే ఓటు అనే పవర్తోనే తీసి పక్కన పెడితే పోయిండు. ఆయనకున్న వ్యూహాలు, ఆయనకున్న అనుభవం. వీళ్ళకి ఏ అనుభవం లేదు, వీళ్ళు వచ్చి ఎట్లా నిలబడతారు? 3 years అయితే వీళ్ళు కూడా పోతారు. ఇది మళ్ళీ నార్మల్ లైఫ్. అందుకే మీరు ఉద్యోగాలు వేస్తే మీకు అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు జెడ్పీటీసీని ముఖ్యమంత్రి చేసిన నిరుద్యోగులు వేరే వాళ్ళని చేయరా? అది. సో దయచేసి ఉద్యోగాలు వేయాలని ప్రధాన ఉద్దేశం. రవి గారు, ఈ ధర్నాకు భారీ స్థాయిలో వచ్చిర్రు నిరుద్యోగులు, 75,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాం అని వాళ్ళు చెప్తారు. మరి ఎందుకు చేస్తారు ధర్నాలు మీరు? ఎందుకు చేస్తున్నామంటే, ఏదైతే తెలంగాణ సీఎం కావచ్చు, తెలంగాణలో ఉన్న మినిస్టర్ కావచ్చు, మేము నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ ఇస్తుంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా నోటిఫికేషన్ వద్దు అని కేవలం తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు చేస్తున్నారని అబద్ధపు ప్రచారము. అది నిజమే అనుకొని మా అమ్మ నాన్నలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, అదే నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ సీఎం సార్ ఇస్తుంటే మీకు పనిపాట లేకుండా కూర్చున్నారు ఎన్ని సంవత్సరాలు, జాబ్ లేకుండా నువ్వు ఏం చేస్తున్నావు అని మళ్ళీ మాకు రిటర్న్ క్వశ్చన్ ఒకటి. అది కాదని తెలంగాణ సమాజానికి తెలియాలనే ఈరోజు ధర్నా అనే ప్రోగ్రాం చేస్తున్నాం. ఈ చూసి అయిన సీఎం సార్ గారు, మీరు ఏదైతే 70,000 75,000 అంటున్నారో అది బంద్ చేయండి. ఎందుకంటే మీరు ఏమన్నారు ఎలక్షన్ ముంగట ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్లో కూర్చొని ఏమన్నారు, కేసీఆర్ సీఎం ఖాళీ చేయండి, మీరు సీఎం పోదు ఖాళీ చేస్తే నేను వచ్చి 2 సీటు బదులు 2 లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరంలో నింపుతున్నావు. మరి నమ్మినాం, నిజమైన నమ్మినాం. తర్వాత అమ్మలాంటి ప్రియాంక గాంధీ, అమ్మలాంటి నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, నా బిడ్డలాంటి మీరు నా మాట వినండి,
ఆ గత ప్రభుత్వం మిమ్మల్ని ఎంత మోసం చేస్తుందో తెలుసు కదా. ఒక్క అవకాశం ఇవ్వండి, మీరు ఇచ్చిన అవకాశాన్ని వంగు చేయకుండా నిరూపించుకుంటా అన్నావు. మరి తల్లి ఎటుపోయా? ఇదే రాహుల్ గాంధీ పెద్దన్న లాంటి వాడిని, తమ్ముడి మీద నాకు ప్రేమ ఉండదా, తమ్ముడు ఏదాడితే అది ఇస్తాను, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి 2 లక్షలు కాదు, మీకు ఏ సమస్య వచ్చినా తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా బాగు చేసే బాధ్యత నాదన్నావు. నేషనల్ లీడర్ కాబట్టి మాట మీద ఉంటామని మేము నమ్మినాము. సీఎం సార్ గారు ఎప్పుడైతే చైర్ మీద కూర్చున్నాడో, సీఎం పోస్ట్ మీద, నేను కూర్చున్నది నిరుద్యోగుల వాళ్ళ కోసమే కూర్చున్నామో, వాళ్ళు ఏదైతే నా కోసం ఫైట్ చేసినారో వాళ్ళు చేయడం వల్లనే నాకు సీఎం పోటీ వచ్చింది. కాబట్టి మరుక్షణమే ఫస్ట్ సిగ్నేచర్ పెడతాను. ఫస్ట్ లేదు, సెకండ్ లేదు, 2 సంవత్సరాలు అయిపోయా కానీ 2 నోటిఫికేషన్ లేదు. అంటే లడ్డు మనం వేలంపాట వేసుకుంటాం కదా, నేను 60 నేను 70 అన్నట్టు, ఒకరు 70 అని, ఇంకొకరు 75,000 అని, పొన్నం ప్రభాకర్ 1,00,000 అని, ఒకరి మీద ఒకరు. శ్రీధర్ బాబు ఏమో అసెంబ్లీలో మాట్లాడుతూ నేను గవర్నమెంట్ జాబ్ ఇవ్వదలుచుకోలేదు, జాబ్ క్యాలెండర్ క్యాన్సల్ అని చెప్పి మళ్ళీ మేము ప్రెస్ మీట్లో చెప్తుంటే మళ్ళీ నేను అలా చెప్పలేదు, నేను ప్రైవేట్ జాబ్ని కూడా కల్పిస్తాను అలా చెప్పాను, కావాలని ప్రచారం చేస్తున్నావు. నిజంగా నువ్వు మాకు నోటిఫికేషన్ ఇచ్చి ప్రైవేట్ జాబ్ కూడా నువ్వు కల్పిస్తే అందరి ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది కదా. రవి గారు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు కదా వాళ్ళు, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే కూడా చదవడానికి మీకు ఇబ్బంది అవుతుందంట కదా. అవును, నిజమే కదా. ఒకే సంవత్సరం 2 లక్షలు ఇస్తున్నావు కదా, నువ్వు ఇచ్చి చూడు, మాకు చదవడానికి ఇబ్బంది అవుతుందా, అవ్వదో మేము తర్వాత కదా, ముందైతే నువ్వు ఇవ్వాలి కదా. కనీసం 2 లక్షలు పక్కన పెట్టి ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినావా? రైట్, మనతో బాలకృష్ణ ఉన్నారు. ఇప్పుడు ధర్నా చౌక్లో ధర్నాకు హాజరైనరు. వైపు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామేమో, 75,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినా ఇంకా ఇస్తామని చెప్తుంది. మీరు చదువుతలేరు అనేది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అదేం లేదండి, మేము అసలు చౌటనే ఉన్నాము. ఆ 70,000 ఇచ్చారని చెప్పారు కానీ 70,000 అయితే ఇవ్వలేదండి. అది కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు అనౌన్స్ చేసిన ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏవైతే ఉన్నాయో వాటినే ఎగ్జామ్ పెట్టి అవే ఇచ్చారనమాట. కొత్తగా ఇచ్చింది ఏం లేదండి. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా ఇచ్చింది ఏం లేదు. మేము చౌటనే ఉన్నాము, మేము టైం వేస్ట్ చేయట్లేదు. కానీ గవర్నమెంట్ మమ్మల్ని చాలా దగ్గరికి చేస్తుంది అనమాట. అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అసలు ఎట్లా పట్టించుకోవట్లేదు అంటే ఏమన్నా అంటే ధర్నా చేస్తున్నావు మాకు జాబ్ రోడ్ అని చెప్పి వాళ్ళు అంటారు. మాకు జాబ్ కావాలండి, మేము జాబ్ కావాలని ఇక్కడే ఉన్నాము. ఏమన్నా అంటే ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చూసుకోండి అని చెప్పారు. కానీ ప్రైవేట్లో కూడా మేము ఇప్పుడు వెళ్ళలేము, ఎందుకంటే మా వయసు కూడా పెరిగిపోయింది. సో మేము దీన్ని నమ్ముకున్నాం అనమాట, మేము గవర్నమెంట్ జాబ్ని నమ్ముకున్నాం. గ్రూప్ 1 ఎస్ఐయో కానిస్టేబుల్ ఇస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ పెట్టాక చాలా సంవత్సరాలు అయింది, 2 years 3 years అయింది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఇచ్చి 2-3 years అయింది అనమాట. ఇప్పుడు కనీసం ఆ ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చి ఇచ్చినా బాగుంటుంది, డిఎస్సి ఇచ్చినా బాగుంటుంది. గత 10 ఏళ్ళుగా నిర్వహించినటువంటి గ్రూప్ 1 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిర్వహించిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే ఈ లిటిగేషన్లన్నీ మేము తొలగించుకొని బ్రహ్మాండంగా ఉద్యోగాలు ఇస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. అవును, కరెక్టే అండి. కాకపోతే గ్రూప్ 1 కూడా ఇంకా కేసు నడుస్తూనే ఉన్నది, అది ఇంకా పూర్తిగా అవ్వలేదు. గ్రూప్ 1 ఇచ్చారు, అది ఓకే. కానీ అట్లా గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా అది ఇంకా నియామక పట్ల అది ఇంకా అట్లనే ఇచ్చారు, కానీ ఇంకా జాబ్లో జాయిన్ అవ్వలేదండి. సో ఇప్పుడు ఆ ప్రక్రియ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగింది. సో అట్లా కూడా ఇంకా వేకెన్సీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఆ మిగిలిన వేకెన్సీస్ కూడా ఫిల్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒకటే ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే కూడా నిరుద్యోగులకు చదవడానికి నిజంగా సాధ్యమవుతుందండి. ఎందుకోబట్టి సరే 2 lakhs ఉద్యోగాలు ఒకసారి ఇవ్వకండి పర్లేదు, కానీ స్టెప్ బై స్టెప్ ఇస్తారు. యాక్చువల్లీ వాళ్ళు మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పారు. లాస్ట్ ఇయర్ జనవరి నుంచి కూడా అదే మాట చెప్పారండి. లాస్ట్ ఇయర్ జనవరి నుంచి కూడా మాకు అసలు జాబ్ క్యాలెండర్ అనేది ఇంకా ఇవ్వలేదు. మేము ఆ జాబ్ క్యాలెండర్ ఇస్తే మేము దాని పక్కగా స్టెప్ బై స్టెప్ కనీసం ఒక 3 months 4 months గ్యాప్ ఇచ్చైనా మేము ఇట్లా ఇస్తామని చెప్తే మేము దాని బట్టి చదువుకొని దాని తగ్గట్టుగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రాస్తాము. మరో నిరుద్యోగి ఉన్నాడు ధర్నా చౌక్లో, హాజరైండి. ఏం చెప్తారు? 2 లక్షల ఉద్యోగాలు అదే అన్నారు కానీ ఇచ్చేటట్టు అయితే లేదు ప్రభుత్వం. ఒకవేళ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేది అయితే మనం ధర్నా ఎందుకు చేస్తాం? ఉద్యోగాలు అనేది వాళ్ళు ఇంతవరకు ప్రభుత్వం వచ్చిన కాడ నుండి ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, చిన్న నోటిఫికేషన్ ఇవ్వలేదు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు మాత్రం వీళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇప్పటిదాకా అయితే ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు. 75,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు కదా. 75,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చేది ఉంటే మీకు టెంట్ ఎందుకు ఇస్తాం? అదంతా పుస్తకం మాటలే కదా. ముఖ్యమంత్రి అదే నేను అంటున్నా, అదే ముఖ్యమంత్రి ఇచ్చేది ఉంటే మేము ఎందుకు టెంట్ వేస్తాం? ఆయన చెప్పేటివే అబద్ధాలు, ఆయన హామీ ఇచ్చింది అబద్ధాల మీద సీఎం అయింది కదా. 10 ఏళ్ళుగా నిర్వహించినటువంటి గ్రూప్ 1 మేము బ్రహ్మాండంగా నిర్వహించినామని చెప్తుంది ప్రభుత్వం. బ్రహ్మాండంగా నిర్వహించడం బీఆర్ఎస్ ఉన్నప్పుడు 3 సార్లు పోయింది. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ టైం 3 సార్లు ప్రిలిమ్స్ పోయింది.
ఆ తర్వాత మెయిన్స్ వీళ్ళు నిర్వహించారు. ఆ ప్రభుత్వం అది కూడా 563 పోస్టులకు వీళ్ళు ఎగ్జామ్ పెట్టిళ్ళు అంతే. అది కూడా నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదు, జస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఇంకా 3 ఏళ్ల టైం ఉంది, 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. మేము ఇచ్చిన హామీని నిరుద్యోగులు పక్క నెరవేరుస్తామని చెప్తున్నారు వాళ్ళు. అంటే వీళ్ళు చదువుతలేరు కొందరు అనేది వాళ్ళు. మేము చదవండి మేము టెంట్ ఎందుకు ఇస్తామన్నా? మేము చదువుకుంటేనే కదా. ఇప్పుడు ఒక్కొక్కడు 25-30 దాటిళ్ళు, పెళ్లి లేదు. అబ్బాయికి ఏంది, ఉద్యోగం ఉంటేనే పిల్లనిస్తారు. పెళ్లి కావాలంటే ఉద్యోగం ఉండాలి, భవిష్యత్తులో ఒక రెస్పెక్ట్గా బ్రతకాలి. ఒక్కొక్కడు అన్నం లేకుండా 5 రూపాయలు అన్నం తిని బతికి చదువుకుంటూ నానా ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళ బాధలను మర్చిపోయి కూడా నోటిఫికేషన్లు వస్తే భవిష్యత్తు మారుతుంది, మా బ్రతుకులు ఒక రెస్పెక్టెడ్ సొసైటీలో మాకంటే ఒక పేరు ఉంటుంది, మాకంటే మేము నిరూపించుకోవాలి. మీరు 2 లక్షల ఉద్యోగాలు వేస్తారేమో అని భ్రమతో ఆ మాటలు నమ్మి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకొని ఎవరికో బిడ్డను బిడ్డను మా బిడ్డ అని చెప్పుకునే బాపతిగాలు వీళ్ళు. మీకు ఒక ప్రశ్న కూడా ఎదురవుతుంది. ఒక 5-6 మంది ఉన్నారు, వాళ్ళు చదివేటోళ్ళని చెడగొడుతున్నారు అనేది కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మాట్లాడతారు. కాంగ్రెస్ ప్రతినిధులు చదవకుండా వచ్చిన ఉద్యోగాలు కదా అవి. ఒక్కరికి అయినా డిగ్రీ పీజీలు అయితే లేవు. వాళ్ళని ఎన్నుకుంది కూడా ఈ డిగ్రీ పీజీలు చదివిన మేము మాత్రమే వాళ్ళని ఎన్నుకున్నాం. అది వాళ్ళు గుర్తించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మేము చదవలేదని వాళ్ళు అంటున్నారు. చదవలేదని అంటే ఉత్తగానే మేము డిగ్రీలు పీజీలు చేసినామా? మేము 5-6 చెప్పేది ఒకటే, మేము చదవలేదని మీరు అంటున్నారు కదా, అశోక్ నగర్కి రండి. మీకున్న నాలెడ్జ్కి మాకున్న నాలెడ్జ్కి మేము ఏందో ప్రూవ్ చేయగలుగుతాం. అంటే ఓవైపు మేము 75,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నియామక పత్రాలు బ్రహ్మాండంగా అందుకుంటున్నారు. నిజంగా ఉద్యోగం సాధించే వాళ్ళు ఎవరు రోడ్ల మీదకి రారు. అసలు వీళ్ళు నిజంగా ఒక గంట సేపు కూడా కుర్చీలో కూర్చొని చదవలేరని వాళ్ళు చెప్తున్నారు. అన్న, ఒక ఉద్యోగానికి ఒకప్పుడు 1:2, 1:3 ఉండే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక ఉద్యోగానికి 1:2000 ఉండొచ్చు, 3000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు. 1 గంట 2 గంటలు చదివితే వచ్చే ప్రభుత్వం ఉద్యోగం అయితే ఇన్ని లక్షల నిరుద్యోగులు ఎందుకుంటారు? 2 గంటలు 30 ఏళ్ళ సర్వీస్ వచ్చినప్పుడు 2 గంటలు మేము చదవలేమా? 1 గంట 2 గంటలు 3 గంటలు చదివితే వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు కాదు. దాదాపు 8, 10, 12 గంటలు చదివితేనే ఒక ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే పోటీ ఆ విధంగా ఉంది. ఒకే ఇంట్లో 3-4 కాంపిటీషన్ ఉన్నాడు. నేనున్నా, మా తమ్ముడు ఉన్నాడు, మా అక్క ఉండొచ్చు, మా సిస్టర్ ఉండొచ్చు. మాకు కావాల్సింది ఒకటే ఉద్యోగం. నాకొకటి, వాళ్ళకొకటి. అంటే 1:3-4 మా ఇంట్లో ఉన్నట్టే కదా. సో ఉత్తగానే అయితే ఉద్యోగాలు రావు. గంట 2 గంటలు చదవట్లేదు అన్నది వాళ్ళని మేము విమర్శిస్తున్నాం కాబట్టి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకునే మాటలు తప్ప ఏం లేదు. బ్రదర్ ఏం పేరు? నా పేరు లింగ యాదవ్, బీసీ విద్యార్థి జే చైర్మన్. ఓకే, ఈరోజు మీరు నిరుద్యోగులకు సంబంధించి వచ్చారు కదా, ఏం చెప్తారు నిరుద్యోగులు? ఈ నిరుద్యోగులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా కానీ నిరుద్యోగ విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ఏదైతే ఎలక్షన్లకి గ్రామ పంచాయతీ అయిపోయింది, తర్వాత మున్సిపల్ ఎలక్షన్ పోతుంది, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ నిరుద్యోగ మన విద్యార్థి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇస్తున్నారంట కదా ఉద్యోగాలు, 75,000 పైచీలకి ఇచ్చారట కదా. ఎక్కడ ఇచ్చారు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఈయన నియామక పత్రం ఇస్తే వాళ్ళు ఎక్కడైతే ఎక్కడ దొడ్లైంది మనకు వచ్చి ఇంత అన్నట్టు చెప్తున్నారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తక్షణమే మేము అధికారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. గత కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లో వీళ్ళు నియామక పత్రం ఇచ్చారు తప్పచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. కాకపోతే చిన్న 200, 300 చిన్న పోస్టులు వేసింది, కానీ భారీ నోటిఫికేషన్ అయితే ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. విద్యార్థి నాయకులు జంగయ్య గారు కూడా ఉన్నారు, ఏం చెప్తారు? మహాధరణకు మీరు కూడా మద్దతు తెలుపుతున్నట్టున్నారు. ఒకవైపు ప్రభుత్వం 75,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చిందంట కదా. అని బొంగిచ్చాడు. ఇచ్చిందే 6,000 ఉద్యోగాలు. గత ప్రభుత్వంలో వేసినటువంటి 60-70,000 ఉద్యోగాలకు, గత ప్రభుత్వంలో ఎగ్జామ్ నిర్వహించినటువంటి పరీక్షలకు ఈయన వచ్చి నియామక పత్రాలు ఇచ్చాడు. అంటే నియామక పత్రాలు ఇస్తే నువ్వు ఇచ్చినట్లా? నువ్వేమన్నావు? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఆ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఈరోజు ఎందుకు ధర్నా చేస్తుండు? అరే నాయన, నువ్వు ఇస్తున్నావు కదా, మా ఓట్లతో గెలిచినావు కదా, నువ్వు మా ఓట్లతోనే, మా నిరుద్యోగ ఓట్లతో గెలిచినటువంటి నువ్వు మా ఉద్యోగాలు ఎక్కడ పోయినా అని ఈరోజు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తారు? కావాల్సుకొని చేస్తారా? ఏమన్నా
ఎందుకు చేస్తారు? మా ఉద్యోగాలు ఇస్తలేవు, నువ్వు ఇచ్చిన 6,000 ఉద్యోగాలు అండి. డిఎస్లో కొన్ని కలిపిండు, గ్రూప్ 2లో కొన్ని కలిపిండు. ఇంకెక్కడ వేసిన ఆయన ఉద్యోగ నోటిఫికేషన్లు? గత ప్రభుత్వంలో చేసిన ఉద్యోగాలు తప్ప ఇంకోటి ఇలాంటి లేవు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, నువ్వు ఇచ్చేటటువంటి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు వేసే వరకు, అదేవిధంగా నువ్వు విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. నువ్వెన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు చేసినా, ఇది తెలంగాణ సమాజం. ఈ తెలంగాణ సమాజంలో ప్రశ్నించే తత్వం ఉన్నది. కాబట్టి నువ్వు ఉద్యోగ నోటిఫికేషన్ వేసే వరకు మా పోరాటం ఆగదని ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా రేవంత్ రెడ్డికి తెలియజేస్తున్నాం. గత 10 ఏళ్లుగా పాలించినటువంటి బీఆర్ఎస్ గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదు. మేము బ్రహ్మాండంగా లిటిగేషన్లు అన్ని తొలగించుకొని బ్రహ్మాండంగా గ్రూప్ 1 కూడా నిర్వహించినాం. ఇదంతా బీఆర్ఎస్ సృష్టి, నిరుద్యోగులు రెచ్చగొడుతున్నది బీఆర్ఎస్ అనేది ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇక్కడ చేస్తున్నటువంటి విద్యార్థులందరూ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు. ఇంకోటి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ ఎక్కడక్కడ అప్పుడు ఎలక్షన్ ప్రచారంలో ఎవరి తరఫున ప్రచారం చేశారండి? కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారుగా, అదే విద్యార్థులు ఇప్పుడు ధర్నా చేస్తుండ్రు. నీ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసినటువంటి విద్యార్థులే నీ యొక్క మాయమాటలు నమ్మి నువ్వు ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తారంటే, ఆ విద్యార్థులే అప్పుడు నీ దగ్గర కోసం నీ కోసం పనిచేసిన వ్యక్తులు ఇప్పుడు మా ఉద్యోగాలు ఎక్కడ పోయినారా బాబు అంటాని రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు దిల్సుఖ్నగర్ వేదికగా అయినా కానీ, అశోక్నగర్ వేదికగా అయినా కానీ, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అయినా కానీ, అదే ఇంద్రపాదిక వేదిక కానీ ధర్నాలు, రాష్ట్ర రోకోలు, మహాధర్నాలు నిర్వహిస్తారు. ఎందుకు చేస్తారు? నీ ఒక మాయ మాటలు నమ్మి ఓట్లేసిన బాబు ఇప్పుడు మోసపోయినాము, మేము మోసపోయినాం కాబట్టి మా మోసానికి నువ్వు మోసం చేసినావు కాబట్టి నీ యొక్క మోసాన్ని ప్రపంచానికి తెలియాలి, తెలంగాణ సమాజానికి తెలియాలి, నువ్వు ఒక మోసగాడవు అంటని మా ఉద్యోగాలు మాకు కావాలి అని ఈరోజు ధర్నాలు చేయడం జరుగుతుంది. మాకు ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. దాదాపుగా మేము ఇచ్చిన హామీని 100% నెరవేరుస్తాం. చదువుకుంటే బెటర్ కదా, వీళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? వేస్తున్నాం కదా ఉద్యోగాలు, విడతల వారీగా వేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు 25 నెలలు అయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. నువ్వేమో సంవత్సరాలు 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. విడతలు 2 సంవత్సరాలు అయిపోతుంది కదా. అవ్వప్పని 1 సంవత్సరం లోపల ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తే ఎవరన్నా నమ్ముతుర్రి. నువ్వు ఆ ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోతే ఎవరు నమ్ముతారు? ఏమో నమ్మకనే కదా. అరే నాయన, నీ నమ్మకనే కదా ధర్నాలు చేస్తా ఉన్నాము. నమ్మకనే నీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకనే నీ మాయమాటలు చెప్పి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ తెలంగాణ సమాజాన్ని, ప్రజలను మాయం చేసినావు. 6 గ్యారెంటీలు, 420 హామీలని, విద్యార్థులను 2 లక్షల ఉద్యోగాలని విద్యార్థులను మాయమాటలు చెప్పి ఓట్లు వేపిస్తున్నావు. ఈరోజు 25 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. కాబట్టి నీ మాయమాటలు నమ్మకనే ఈరోజు 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ధర్నాలు చేయాల్సి వస్తుంది. ఈరోజు ధర్నాలు చేస్తే అరెస్టులు, ధర్నాలు చేస్తే కేసులు, ధర్నాలు చేస్తే ప్రశ్నిస్తే ఈరోజు కేసులు పెడతా ఉన్నారు. అంటే ఈరోజు పోలీసు యొక్క అంటే కాంగ్రెస్ నాయకులకు పోలీసులు ఒక కాపలా వ్యక్తి ఉండి ఈరోజు అక్రమ అరెస్టులు చేస్తే ఇక్కడ భయపడేటోడు ఎవ్వరు లేడు. నువ్వు ఇచ్చేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు వేసే వరకు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మా ఉద్యోగాలు సాధించే వరకు. మీరు అక్రమ కేసులు పెట్టినా భయపడమని మీరు అంటారు కదా. గతంలో బీఆర్ఎస్ ధర్నా చౌకనే లేకుండా వేసింది, మేము వచ్చి పునరుద్ధరించినాం, స్వేచ్ఛగా చేసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ధర్నాలు చేస్తా ఉన్నాం, ఎక్కడ రాష్ట్రం మొత్తం చేస్తా ఉన్నాం, కానీ మాకు ఇచ్చిన హామీలు నెరవేర్తలేవు కదా. ఇప్పుడు ధర్నాలు చేస్తున్నాం, అరెస్టులు చేస్తారు, కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ధర్నాలు చేసుకోమంటారు, ధర్నాలు చేస్తున్నాం, కానీ ఆ లాభమే లేదు కదా. ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ చేస్తే అవ్వప్ప ఉద్యోగ నోటిఫికేషన్ అని చెప్పుకుంటాం. నువ్వు ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోతే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరికి 30, 35, 25 సంవత్సరాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఒక 10-20 సంవత్సరాల నుంచి కష్టపడి చదువుతా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ఉద్యోగ నోటిఫికేషన్ వేయకపోతే ఈరోజు అక్కడ ఇంటికాడ నుంచి ప్రాబ్లం ఏంది, ఆర్థిక సమస్యలు ఏంది, వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఏముండాలి, వాళ్ళ చదువు ఏంది, వాళ్ళ చదువుకు సంబంధించినటువంటి మెటీరియల్కి సంబంధించి మెటీరియల్ అంటే కాలము అనేది ఇప్పుడు వయసు అనేది నిలబడదు కదండి. వయసు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోతే ఈరోజు ఉద్యోగ జాబ్ రాకపోతే మా ఏజ్ అనేది, మా పెళ్ళిళ్ళు అనేది ఉండవు కదా. అంటే మా జీవితాలను నాశనం చేస్తావా నువ్వు రేవంత్ రెడ్డి? మా జీవితాలను నాశనం చేస్తావా? నేను ఇక్కడ నుంచి ఇంద్ర చౌక్ నుంచి ధర్నా చౌక్ ఒకటే చెప్తున్నా, ఈరోజు రేవంత్ రెడ్డి మా యొక్క జీవితాలను, మా యొక్క వయసును ఈరోజు వృధా చేస్తూ మమ్మల్ని జీవితాన్ని నాశనం చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి మా ఉద్యోగాలు వేసే వరకు మేము పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తాం. నిరుద్యోగం మీరేం చెప్తారండి? ఈ ధర్నాకు హాజరైన ఈరోజు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కలలుగున్నటువంటి ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఈరోజు ఫ్యూచర్ సిటీ అంతా ఈరోజు అశోక్ నగర్లో ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాము. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న రేవంత్ రెడ్డి గారికి మేము నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేసేది ఒకటే, ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిన 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఈ ప్రభుత్వము ఏ ఒక్క నోటిఫికేషన్ లేకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉంది. రానున్న రోజుల్లో తప్పకుండా నిరుద్యోగుల ప్రక్షాళన భారీ ఎత్తున ఉద్యమం ఉంటామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ప్రజాపాలన అని చెప్తూ పబ్బాలు గడుతున్న ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులు తినే కంట్రోల్ బియ్యము వట్టికారం తినే కష్టాలు తెలియట్లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు వేలాది మందిగా ఈరోజు అది వేస్తున్నారంట కదా ఉద్యోగాలు, 75,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాం, మాకు ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది ఇస్తాము, కానీ వీళ్ళు చదువుకోవాలని చెప్తున్నారు వాళ్ళు. గతంలో ఇచ్చిన ప్రభుత్వాల ఉద్యోగాలే ఈరోజు వీళ్ళు కేవలం పేపర్లు పట్టుకొని స్టేజీలు పెట్టుకొని సెక్రటరియట్లో ఇచ్చుకొని ఈరోజు దావత్తు చేసుకుంటారు. వీళ్ళు వాళ్ళ పేరేమో వాళ్ళది, వీళ్ళేమో వేషం కట్టినట్టుంది, అంగట్లో జాతరలో వేషం కట్టినట్టుంది. వాళ్ళు ఎవరో ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిపోయారు గత ప్రభుత్వము. వీళ్ళు కేవలం పేపర్ ప్రింట్ చేసి మేము ఉద్యోగాలు ఇచ్చిన డబ్బులు కొట్టేసిన మాత్రం ఉద్యోగులు పిచ్చోగులు కాదు. ఇక్కడ ఉన్న ఉద్యోగులు అందరూ చదువుకున్న వాళ్ళు. ఈరోజు అనేక మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలు తండాల ప్రాంతాలను తరలి వచ్చి ఈరోజు అశోక్ నగర్లో కంట్రోల్ బియ్యం తినుకుంటూ వట్టికారం తినుకుంటూ రోజులు గడిచిన పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలకు తెలియట్లేదా, ఎమ్మెల్సీలకు తెలియట్లేదా అని ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు నిజంగా చదివేటోళ్ళు రోడ్ల మీదకి రారు, చదువున వాళ్ళే రోడ్ల మీదకి వస్తారని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతా ఉన్నారు. ఎవరు అంటే గతంలో బల్మూరు వెంకట్ రాలేదా? గతంలో బల్మూరు వెంకట్ కానీ ఈరోజు తెలంగాణ శాసనమండలిలో ఉన్న ఎమ్మెల్సీలు ఎవరు రాలేదా? తీన్మార్మన్న నాకు తెలియదా? ఆ రోజు కేవలం ఆయన అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఈరోజు ఆయనకు బేరాలు కుదరక వేరే పార్టీల బయటికి వచ్చి ఈరోజు నిజ ఎందుకు మాట్లాడి ప్రశ్నిస్తా ఉన్నాం మేము. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అశోక్ నగర్కి రాహుల్ గాంధీకి ఎందుకు వచ్చారు? ఈ రోజు రమ్మని చెప్పండి. వాళ్ళ ఒక జాతీయ నేతను ఈరోజు అశోక్ నగర్కి రమ్మని చెప్పండి, మేము స్వాగతిస్తాము. ఈరోజు ఎందుకు రావట్లేదు? ఆ రోజు ప్రియాంక గాంధీ గారు ఏదైతే వేలాది మంది మీటింగ్ తోటి సరుణ స్టేడియాన్ని ఓరుతులో ఊరించిందో ఆ రోజు వేలకు మంది విద్యార్థులను అక్కడ తరలించి ఏదైతే వాగ్దానం చేసినా ఈరోజు ఆ సభను పెట్టమని చెప్పండి, ఉద్యోగాలు ఇచ్చిన సభను పెట్టమని చెప్పండి, చూద్దాం. అంటే ఇంకోటి ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే గతంలో నిరుద్యోగులు ఇట్లా ధర్నా వేసుకోవడానికి కూడా అవకాశం లేకుండే, ఇప్పుడు మేము ధర్నా చౌక్ను పునరుద్ధరించినాం, బీఆర్ఎస్ ఎత్తేసింది, అప్పుడు మేము పునరుద్ధరించినాం, మాది ప్రజాప్రభుత్వం అని చెప్తారు కదా. ఇవాళ పునరుద్ధరించి కాబట్టి ఇవాళ సెక్రటరీకి వెళ్ళారు, ఇవాళ పునరుద్ధరించి కాబట్టి ఇవాళ సెక్రటరీకి వెళ్ళారు, ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు. ఆ మాత్రం ప్రజలకు ఇవాళ ప్రభుత్వం ఇప్పుడో కూలిపోయేది కదా. అందుకే నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రజాపాలన విన్నవించినది ఒకటే, కేవలం 2 సంవత్సరాలు మాకే మీకు మిగిలి ఉన్నాయి కాబట్టి దాదాపు మీ పాలన 10 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, కనీసం 2 లక్షల ఉద్యోగాలైనా కల్పించాలని మేము కోరుకుంటున్నాం. మరో నిరుద్యోగి ఉన్నాడు, లక్ష్మణ్ గారు, ఏం చెప్తారండి? ఈరోజు మహాధరణ నిర్వహిస్తున్నారంటే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అనేది నెరవేర్తలేదు ఇంతవరకు. ఏదైతే హామీ ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, సంవత్సరాలు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, కానీ అది హామీలు నెరవేర్చడానికి ఈరోజు మహాధరణ నిర్వహిస్తారు. అంటే కొన్ని వేల మంది రోడ్డు ఎందుకు వచ్చారు అంటే మీకు సిగ్గు ఉండాలి గవర్నమెంట్కు. ఎందుకు ఇంతమంది రోడ్లు ఎందుకు రప్పిస్తున్నారు? రోడ్లు ఎందుకు వచ్చారు అంటే కారణం మీరే కదా. ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు లైబ్రరీకి ప్రతి ఒక్కరు వచ్చి రియాజ్ సార్ కానీ, బల్మూరు వెంకట్ కానీ, కోదండరామ్ సార్ కానీ, ఆకునూరు మురళి కానీ నెలకు ఒకసారి 2 సార్లు వచ్చి నిరుద్యోగం రెచ్చగొట్టి ఈరోజు పదవులు వచ్చినాక లైబ్రరీకి వస్తలేరు. ఇవాళ మీకు దమ్ముంటే రియాజ్ కానీ, బల్మూరు వెంకట్ కానీ, ఆకునూరు మురళి కానీ, కోదండరామ్ సార్ కానీ, సీఎం సార్ కానీ దమ్ముంటే లైబ్రరీకి రండి, లైబ్రరీలో చర్చించండి, నిరుద్యోగులతో చర్చించండి. మీకు దమ్ముంటే వచ్చి చర్చించి మాట్లాడి ఉద్యోగాలు వేయండి. అంతేగాని మీరేదో నేను చేస్తున్నా అని ప్రజాపాలన ఈరోజు నిరుద్యోగం రెచ్చగొట్టి ఆ రోజు ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత మళ్ళా విద్యార్థులను మళ్ళీ రోడ్డుకి లాగుతున్నారు. అంటే గత గవర్నమెంట్ అదే విధంగా చేసింది, మళ్ళీ మీరు అదే విధంగా చేస్తున్నారు. 75,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంకా ఇస్తాం, ఇంకా 3 ఏళ్ళ టైం ఉందని చెప్తున్నారు. మిమ్మల్ని రెచ్చగొడతారంట కదా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు. ఎవ్వరు రెచ్చగొట్టలేదు ఇంతవరకు. అయితే గత గవర్నమెంట్ ఎవరు రెచ్చగొట్టలేదు. మీరు ఏమని ఆ రోజు ఏమని చెప్పారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, 70,000 లేదు, 60,000 లేదు. మీరు వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ ఇటే ఇవ్వలేదు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ రోజు ఇంకా 3 సంవత్సరాలు అంటే నువ్వు ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ ఎలక్షన్లు అడ్డం వచ్చినాయి, మళ్ళీ ఏదో ఎలక్షన్లు అని కాలం గడుపుకొని మళ్ళీ గవర్నమెంట్ రప్పించుకోవాలని ఆలోచన తప్ప నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆలోచన లేదు. నిరుద్యోగులకు నిజంగా న్యాయం చేయాలి, నాకు తెలుసు, ప్రజల మనస్తత్వం తెలుసు, నిరుద్యోగుల మనస్తత్వం తెలుసు అని ఆ రోజు చెప్పి ఈ రోజు గెలిచిన తర్వాత నిరుద్యోగులను మళ్ళా వేరే పార్టీ రెచ్చగొడుతుందని కాలం గడపడం తప్ప మీరు నిజంగా నిజాయితీ ఉంటే ఉద్యోగాలు వేసి మీరు నిజంగా ప్రజాప్రభుత్వం అనిపించుకోండి, లేకపోతే నిరుద్యోగులతో చర్చ చేయండి. లక్ష్మణ్ గారు, నిజమైన వాళ్ళు అంటే నిజంగా చదివి జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు
జాబు సాధించుకోవాలనుకునే వాళ్ళు రోడ్ల మీదకి రారంట, చదవనోళ్ళే రోడ్ల మీదకి వస్తారంట కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఆ రోజు బల్మూరి వెంకటి వీళ్ళందరూ లైబ్రరీకి వచ్చారు. ఆ రోజు మేము లైబ్రరీలో చదువుకున్నాం కావా? మేము ఆ రోజు రాజకీయ నాయకులు, మమ్మల్ని మాతోరికి ఎందుకు వచ్చారు మీరు? ఆ రోజు మీరు ఎందుకు వచ్చారు? ఏం మీకనేకి వచ్చారు? మళ్ళీ ఆ రోజు లైబ్రరీకి వచ్చి రాండి, మా ప్రభుత్వం వాళ్ళు నోటిఫికేషన్ రావట్లేదు మీరు రాండి అంటే ఆ రోజు మేము టెర్రరిస్ట్ మళ్ళీ ఆ రోజు నిరుద్యోగులతోనేగా మీరు వచ్చి మాట్లాడింది. ఈ రోజు అదే నిరుద్యోగులు మాట్లాడుతారు. ఉద్యోగాలు అనేది అందరికీ రావు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉండరు. అందులోని వేసిన నోటిఫికేషన్లను బట్టి ఉద్యోగాలు వస్తాయి. కాకపోతే విడుదల వారిగా ఉద్యోగాలు తీసుకుంటారు తప్ప అందరికి రావాలని రూల్ ఏం లేదు. ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. చదువుకున్నాం, రాజ్యాంగం చదివినాం, హిస్టరీ చదివినాం, మాకు అవగాహన ఉంది, మేము మాట్లాడుతాం. మాకు గవర్నమెంట్ ప్రశ్నించే హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. అంటే అడిగిన వాళ్ళ నిరుద్యోగులు కాదంటే మళ్ళీ గవర్నమెంట్ ఎవరిని అడగాలి? మళ్ళీ నిరుద్యోగులు కాదు అడిగేది. ప్రతిపక్షం ఆడుతున్నారు, రాజకీయం అంటారు. నిరుద్యోగులు ఆడుతున్నా మీరు చదువుకున్న మీరు అంటే జాబులు రాక కొట్లాడుతున్నారు. మీరు నిరుద్యోగులు గారు అంటారు. మళ్ళీ ఎవరు కొట్లాడాలి మీకోసం? సరే మేము ఎవరైనా కొట్లాడు రోజులు ఎందుకు రాము? మీరు గవర్నమెంట్ సరిగా నోటిఫికేషన్ ఇవ్వండి. మీరు పర్ఫెక్ట్గా క్యాలెండర్ విడుదల చేస్తుంది, క్యాలెండర్ విడుదల చేయండి. లేకపోతే మా నిరుద్యోగుల పవర్ ఏందో చూపించకపోతే ఫ్యూచర్లో నువ్వు నీ గతి ఏందనేది నీవే నిర్ణయించుకోవాలి సీఎం రెడ్డి గారు అని చెప్తున్నా. నమస్తే, మన దగ్గర నవీన్ గారు ఉన్నారు. ఏం చెప్తారు? ధర్నాకు హాజరైన మీరు నిరుద్యోగులు భారీ స్థాయిలో మీరు ధర్నా చేస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్ ఉద్యోగాలు ఇస్తామని చెప్తుంది కదా, 75 పైచలకు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తుంది. ఇప్పటికీ నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని సిగ్గు లేకుండా మాట్లాడుతుంది. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల్ని మేము ఇచ్చినామని చెప్పుకోవడానికి మీకు ఇంతనైనా బుద్ధి ఉండాలి. మీరు ఇచ్చిన 6,000 ఉద్యోగాలు ఇవ్వచ్చు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి ఎటు పోయినాయి 2 లక్షల ఉద్యోగాలు? వచ్చిన సంవత్సరంలో ఇస్తామని చెప్పారు. మరి మీరు ఎటు పోయారు? మీ నాయకులు ఎటు పోయారు? మరి మాట్లాడిన వాళ్ళు ఎటు పోయారు? మీరు ఆగమాగం ఎందుకు చేసుకుంటారు? ఒక నాయకుడు ఏమంటాడు, మేము ఇచ్చిన 5 సంవత్సరాలు కలిపి 2 లక్షలు ఇస్తామని అంటాడు. మరి రేవంత్ రెడ్డి ఏమంటాడు, వచ్చిన సంవత్సరంలో ఇస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇంకో నాయకులు ఏమంటారు, మేము ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగం కాదు, అన్ని ప్రైవేటు సంస్థలు కలిపి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మీకే పొంతం లేదు, మీకే సంబంధం లేకుండా మాట్లాడతారు. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిరుద్యోగులకు అయితే 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యి, లేకుంటే ఈ ప్రభుత్వానికి కూలగొట్ట దిశగా మేము పోరాటం చేస్తాం. ఇంకోటి, ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఉంది అంటే వాళ్ళ పాలన. మేము ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 100% నెరవేరుస్తాం. ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది, ఇస్తున్నాం కదా, చదవచ్చు కదా వీళ్ళు అనేది కాంగ్రెస్ నాయకులు. నిరుద్యోగులు మీరు ఇస్తున్నామని చెప్తారు, నిరుద్యోగులు పెరుగుతారు కదా, ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా, మరి దానికేం సంబంధం చెప్తారు? మీరు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయంటే మరి 2 ఏళ్ళలో ఏం చేసారు? మీరు ఈ 2 ఏళ్ళలో ఏం చేసారు? మరి విద్యార్థి చచ్చిపోయారు కదా, మరి ఏం చేశారు? మీ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో ట్వీట్ల మీద ట్వీట్ చేసుకుంటా కేంద్ర ప్రభుత్వంలో దేశంలో నిరుద్యోగత పెరిగిపోతుంది, మనం దీని మీద పోరాడాలంటారు. మరి ఇక్కడ అయ్యా రాహుల్ గాంధీ గారు, మరి ఇక తెలంగాణలో మీ ప్రభుత్వం ఉంది, మీ నాయకులు ఎవరు? మరి ఇక్కడికి వచ్చి మీ నాయకులు గల్లబట్టి అడుగుతారా? మరి మీరు ఏం మాట్లాడతారో అసలు మాట్లాడరు. మీరు అశోక్ నగర్కి వచ్చారు కదా, మీరు అశోక్ నగర్కి వచ్చి ఛాయ్ తాగకుండా ఏం చెప్పారు? విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మేము ప్రభుత్వం కొట్లాడుతుంది, మా ప్రభుత్వం అధికారంకి వచ్చినాక మేము ఖచ్చితంగా నిరుద్యోగులు మేము సపోర్ట్ చేస్తాం. మరి మీ ప్రభుత్వం అధికారం 2 ఏళ్ళు అయిపోయింది, మరి ఏం చేస్తారు? మీరు వచ్చి మాట్లాడరు, మీ నాయకులను గల్లబట్టి మాట్లాడరు. మరి ఏం మాట్లాడుతారు మీరు? మరి ట్వీట్ల మీద ట్వీట్లు కాదు, ఇక్కడికి రండి మీరు ఒకసారి. ఇంకో మాట ఏమంటారు అంటే, నిజంగా ఉద్యోగం సాధించాలి అనే కసి ఉన్నోళ్ళు ఎవరు రోడ్ల మీదకి రారు, కసి లేనోళ్ళు చదవనోళ్ళు మాత్రమే రోడ్ల మీదకి వస్తారు అనేది కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో మేము కొట్లాడినాం, ఇప్పుడు కొట్లాడుతున్నాం. గత ప్రభుత్వంలో మీరు రాజకీయ నిరుద్యోగులు, ఈ నిరుద్యోగుల పేరు చెప్పుకొనే మీరు అధికారంకి వచ్చారు. మరి అధికారంకి వచ్చిన వాళ్ళు కనీసము మీకు గింజన బుద్ధి ఉంటే మీరు ఇట్లా మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళంతా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళము, ఊర్లో తల్లిదండ్రులు సొంతంగా పల్లెలో పోయి మొత్తం కష్టపడి వాళ్ళు డబ్బులు ఇచ్చి మేము వీడికి వచ్చి చదువుకుంటే మీ రోజు గింజన మీకు కనీసం బుద్ధి లేకుండా మాట్లాడుతారు. మీరు ఏమంటారు? మీరు వీళ్ళు నిరుద్యోగులు కాదా? మరి ఇక్కడికి రా, మరి అశోక్ నగర్ రా, దిల్సుఖ్నగర్ రా, ఓయూకు రా, తెలుస్తుంది మరి ఎవరు నిరుద్యోగులు ఎవరని. మరి గతంలో నువ్వు ఓయూకి వచ్చినావు కదా, ఓయికి వస్తే నువ్వు ఎందుకు మరి వెనక పోయినావు? నిరుద్యోగులు భయపడే నువ్వు ఓయి నుంచి పోయింది, నీకు చెగ తగిలింది కదా. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, మళ్ళా బట్టలు ఇప్పి రోడ్డు మీద వచ్చే రోజులు వస్తాయి. ఒక 5-6 మంది ఉన్నారు, వాళ్ళే చెడగొడుతున్నారు చదువుకునే వాళ్ళను. ఈ 5-6 మంది కనీసం స్టడీ చైర్ లో 1 గంట సేపు కూడా కూర్చోలేరని వాళ్ళు చెప్తున్నారు. మరి అన్నట్టు 5-6 మంది మీరే, తెలంగాణ ప్రజలు చెడగొట్టేది మీరే. ఎందుకంటే తెలంగాణను మళ్ళీ ఆంధ్రుల దగ్గర కుదబెట్టే నాయకుడు రేవంత్ రెడ్డి. ఇది బరాబర్ జూటా మాటలు మాట్లాడుతావు. ఇక నువ్వు బ్లాక్ మెయిలరు, నీ గురించి ఏం మాట్లాడతావు తక్కువే.
నీ గురించి నువ్వు మాట్లాడుతూ నువ్వు తెలంగాణలోకి రావడమే దరిద్రం. ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు చెప్తే ఆడాడే బొమ్మవు నువ్వు ఆ తిరుగున్న వాటికి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే దిశగా వస్తుంది. కానీ బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేది ఈ విద్యార్థులే, నిరుద్యోగులు. జనార్దన్ గారు మహాధరణ కార్యక్రమం నిర్వహించారు, భారీ స్థాయిలో వచ్చారు నిరుద్యోగులు కూడా. అసలు మీరు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఏమో 75,000 పైచీలకి ఇచ్చినాం, ఇంకా ఇస్తాం, మాకు 3 ఏళ్ళ టైం ఉందని వాళ్ళు మొత్తుకుంటున్నారు. మీరు ఎందుకు చేస్తున్నారు? ఇక 75,000 ఇచ్చిర్రంటే వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు మహేష్ గౌడ్ ఏమో ఇప్పుడు వచ్చిన పోద్దాల కల్లా ఆగి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి పోయేమో అక్కడ దావాసులు పోయి విస్కీ తాగి మాట్లాడుతున్నాడు. 30 సంవత్సరాలు ఏజ్ ఇసుకి తాగిందంట. ఇక ఆయన ఇసుకి తాగి మాట్లాడతాడు, ఈయనేమో కళ్ళు తాగి మాట్లాడతాడు, ఇంకొక ఆయన నీర తాగి మాట్లాడతారు. వీళ్ళు నీరలు తాగి మాట్లాడుతందుకు మళ్ళీ దిగకుండా ఉంటుంది అదే నిస్తే ఉంటుందుకే మా యాదవ సోదరులేమో ఏటలో కోసి పోటీ పెట్టి వంతుర్రు. తాగుడు తినుడు మాట్లాడారు తప్పితే చిత్తశుద్ధి ఉన్నోడు ఉంటే మరి కాంగ్రెస్ అంటేనే మేధావి వర్గానికి నిలయమంటారు. మరి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు కదా. ఆ మేధావి వర్గం చచ్చిపోయిందా? ఇప్పుడు తాగుబోతుల కాంగ్రెస్ అయిందా? లిక్కర్ కాంగ్రెస్ అయిందా? మరి తెలంగాణలో లిక్కర్ అనే స్పిరిట్ను ఎంత దారుణమైన స్పిరిట్ నమ్ముతున్నారంటే ఒక మైక్రోపాల్ స్టూడెంట్గా చెప్తున్నాము. రా స్పిరిట్ అది ఈరోజు తయారు చేస్తారు. ఒక లీటర్ స్పిరిట్ తోటి ఒక 500 బాటిళ్ళ అది ఏదన్నా కానీ ఫ్లేవర్ని కలిపితే అదే మందు, అదే స్పిరిట్. ఒక ఫ్లేవర్ కలిపితే మెన్షన్ హౌస్ అవుతుంది, ఒక ఫ్లేవర్ కలిపితే 8 PM అవుతుంది, ఒక ఫ్లేవర్ కలిపితే ఆఫీసర్ చాయిస్ అవుతుంది, ఒకటి కలిపితే రాయల్ స్టాక్ అవుతుంది, ఇంకోటి కలిపితే సిగ్నేచర్ అవుతుంది. ఇదంతా ఈ దందాలు చేసేటోళ్ళు వాళ్ళు లిక్కర్ మీద కమిషను, రియల్ ఎస్టేట్ మీద కమిషను, అన్నిటి మీద కమిషను, ఉద్యోగాల మీద ఏం రాదు. వీళ్ళు ఒర్లుతారు, ఊకుంటారు. వీళ్ళకు ఒక పార్టీ లేదు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత మీద వేరే పార్టీకి అవకాశం ఇస్తే వాళ్ళు బలపడతారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం కాబట్టి ఇట నిరసన చేసుకోనికి అవకాశం ఇచ్చినాం. గతంలో అసలు ఇది లేకుండా ఎత్తేసిండ్రు. ఇది నిజమైన ప్రజాపాలన. నిరుద్యోగులు వాళ్ళ సమస్యలు నిరసన వ్యక్తం చేయడానికి మేము బహిరంగంగా అవకాశం ఇచ్చినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. అరే ఎత్తేసిన తీసుకుపోయి ఫామ్ హౌస్లు వేసిరని చెప్తున్నారు. మీరు వేసిరా? మేమే వేసినాం కదా ఫామ్ హౌస్లు. అవునా కాదా? నువ్వు ఎవడెత్తేసినా ఏం చేసినా ఆగదు అంటారు కదా. పెన్నుల పైన మన్ను కప్పితే పెన్నులు గన్నులై మొలుస్తాయని మీరే చెప్తారు. ఇది తెలంగాణ సమాజం అని చెప్తారు. ఎవరికి భయపడదంటారు. గడ్డి పోసను ముట్టుకున్నా అది ఒక గన్నై పేలుతుంది అంటారు. మరి తెలంగాణలో నువ్వు మూసుకోరాదు? మూసుకో, ఇది కూడా మూసుకో. ఓడొద్దంటుండు. నువ్వు తెరుచుకొని ఏమైనా చేస్తున్నావా? తెరుచుకొని ఏమైనా సంసారం చేస్తున్నావా? తెరుచుకొని సంసారం చేయట్లా, మూసుకొని చేసేది ఏందో నీకే తెలియాలి. ధర్నా చౌకను మూస్తే ముయ్యి. గతంలో కూడా మీరు అన్నారు నోటిఫికేషన్లు బీఆర్ఎస్ ఇచ్చిందని. ఇస్తే అయిపోతుందా? ఉద్యోగాలు ఎవడియాలి, నియామక పత్రాలు ఎవడియాలి అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. వాడు నియామకాలకు పత్రాలు ఇవ్వలేదు అన్నావు. నువ్వు పత్రాలే ఇచ్చినావు కానీ అల్ల ఏమన్నా మార్చిన ఇచ్చినావు అంటున్నావు. వాడేవాడు నువ్వోడి ఉద్యోగాలు నాయని చెప్పుకోవడానికి. తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి తెలంగాణ ప్రజలను ట్యాక్సీ కట్టించుకుంటున్నావు. నీ ఇంటకెళ్ళి ఇస్తున్నావా? రియల్ ఎస్టేట్ మీద సంపాదించిన హైదరాబాదు RRR చుట్టూ ఉన్న భూములు అమ్మిస్తున్నావా? లేకుంటే వాళ్ళు ఏమైనా గడీలు అమ్మిచ్చిర్రా? మీరు ఏమైనా భూస్వాములు మీరు అమ్మిచ్చిర్రా? ఇప్పుడు ఇప్పుడు నువ్వు రేపు అధికారంలోకి వచ్చిన నువ్వు రేపు రాజకీయ నాయకునివే. నువ్వు ఇచ్చేది కాదు, నేను ఇచ్చేది కాదు, ఎవడు ఇచ్చేది కాదు. ఎవరి సొత్తు ఎవడు ఏమి ఇవ్వట్లేరు. ప్రజలకు సేవ చేయడానికి ఒక నింపే ప్రాసెస్ కరెక్ట్గా నింపమంటున్నావు. నేను ఇచ్చినది మరి మీ కంపెనీలలో అన్నీ ఉన్నాయి కదా. కంపెనీలు వాటిలో ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. నేను ఇచ్చిన అంత దాతృహృదయం ఉంటే మరి మీరు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. అరే మీ ఎమ్మెల్యేల మీ కార్పొరేటర్లకు గెలిపించుకుంటే అందుకే డబ్బులు లేవని టికెట్లు అమ్ముకున్న లంగాలు మీరు ఇచ్చిరన్నట్టు క్లెయిమ్ చేసుకుంటారు భయ్. అంటే కాంగ్రెస్ నాయకుల నుంచి మరో ప్రశ్న ఎదురవుతుంది. 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం అనుకో, అసలు చదవడానికి వీలవుతుందా నిరుద్యోగులకు అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళు పీకనికి చెప్పిర్రా చదవడానికి అవకాశం లేదని? అవకాశం ఉండదని వాళ్ళు తెలియదా? ఎట్లా చెప్పిర్రు? మరి నీ ఎమ్మటి కొదండ్రావుని ఎట్లా పెట్టుకున్నావు? ఇంకోటి రింగ్ అనేటోని పెట్టుకున్నావు, ఇంకొకరినో పెట్టుకొని ఒక మేధావులందరినీ పెట్టుకొని మేనిఫెస్టో రాసినప్పుడు తెలియదా? మరి నువ్వు ఫస్ట్ చెప్పు. అలా పెట్టినప్పుడు నీకు తెలియదు, మోసం చేస్తుంది కానీ క్లియర్గా చెప్పు. మళ్ళా ఎట్టి అవుతుంది ఇది నువ్వైతే రాదు ఫస్ట్. అరే ముందు నువ్వు పెళ్లి చేయిపోయి నీ కొడుకు ఆడు మరి కొచ్చోడో సంసారం చేసేవాడో తెలుస్తుంది. నువ్వు ముందు నోటిఫికేషన్ రాదు, ఇవ్వక ముందే అదవుతుంది ఇదవుతుంది ఇదంతా ఎందుకు? అంటే ఈ యొక్క ధర్నా చూస్తే ఒకటి అర్థమవుతుంది. భారీ స్థాయిలో బస్సులలో వచ్చారు నిరుద్యోగులు. ఒకవైపు కాంగ్రెస్ నాయకులు 5-6 మంది ఉన్నారు, వాళ్ళే జడగొడుతున్నారని వాళ్ళు అంటున్నారు.
కానీ ఈ యొక్క ధర్నా చూస్తే నిజంగా నిరుద్యోగులు భారీగా తరలి వచ్చారు. వాళ్ళకి ఏం చెప్తారు కాంగ్రెస్ నాయకులు? అన్న నువ్వు కాంగ్రెస్ నాయకుడు అంటున్నావు, పేరు చెప్పాడు కన్నా, ఎవరినో కండో భుజాన్ని వేసుకునేటోని దాని ప్రతినిధి మానవత రాయ మాట్లాడుతున్నాడు. అరే ఆయన ఏ పార్టీలో పోయొచ్చిండు, ఎక్కడ పోయొచ్చిండు, గట్ల కాళ్ళ గురించి అడక్కన్నా సీఎంను మాట్లాడమను. ఆయన ఏం అధికార ప్రతినిధి అన్న? ఇప్పుడు చెరువు నిన్నాక కొంగలు వస్తాయి, కప్పలు వస్తాయి, అన్నీ వస్తాయి. అలుగు పోసేటప్పుడు చేపలు అవతలు దూకుతాయి. అట్లా దూకినటువంటి వాళ్ళు ఇది చేసేటోళ్ళు ఆయన మేనిఫెస్టో ఉన్నప్పుడు లేరు కదా, ఆయన మేనిఫెస్టో రాసేటప్పుడు లేరు కదా, ఆయన కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇచ్చేటప్పుడు లేరు కదా, అవుతుందా కాదనేది వాళ్ళకి తెలియాలి. వాళ్ళు వచ్చి మాట్లాడాలి. వాళ్ళు చేస్తారు కానీ వీళ్ళు వాళ్ళు చెప్పు, అవునా కాదా? ఎప్పుడైనా తాళి కట్టినోడు మొగడవుతాడు కానీ అప్పుడో ఇప్పుడు వచ్చిపోయేటోడు సంసారం చేస్తాడా? అప్పుడు ఉన్నోళ్ళు వాళ్ళు చెప్పాలి ముచ్చట. నువ్వెవరు ఇవాళ వచ్చావని నువ్వు చెప్పేది, రేపు నీకు కార్పొరేషన్ టికెట్ ఇవ్వకుండా ఇంకొక అడిగిపోతావు. ఈ జనగాని దయాకర్ కానీ, చరణ్ కౌశిక్ యాదవ్ కానీ, మానవత రాయ్ కానీ వీళ్ళంతా డిబేట్లలో మాట్లాడుతున్నారు. పాపం అందులో చరణ్ కౌశిక్ యాదవ్ కన్సర్న్ ఉంది. ఆయన పాపం అరే ఇయ్యలేదు భయ్ అంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇంకిద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళు ఎట్లా అంటే అలా ఇక నేను ఎందుకే పేర్లు చెప్పేది, మీరు అడుక్కోరు. అది వచ్చినాక వాళ్ళ గురించి ఎందుకు భయపడేది? అరే ఇప్పుడు ఎట్లుంటో చెప్పు. ఇప్పుడు నీ మీడియాలు ఇవ్వాలని ఎందుకు వస్తారు? ఒకవేళ వాళ్ళన్న జనాలు వస్తే ఇలా మీరు రేవంత్ రెడ్డిని ఎందుకు అంటున్నావు, ప్రభుత్వాన్ని ఎందుకు అంటున్నావు? ఇవెవరిని అనట్లేము. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నాను అనట్లేము, అడిగలేడు కదా. నీ శాత కానప్పుడు ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడేది? ఇచ్చేటోని అనాలే, ఆమె ఇచ్చేటోని అనాలే. ఇప్పుడు ఎవరు నెమ్మడిపోతే ఆ నెమ్మడిపోయి మొత్తుకుంటే మా ఎనర్జీ పోతుంది కదా. ఇప్పుడు కుక్కకు రాయేస్తే అది వచ్చి కరుస్తుంది. ఎందుకు మాకెందుకు చెప్పు? ఏం చెప్తారు ఈ యొక్క ధర్నా గురించి? భారీ స్థాయిలో బాగానే నిరుద్యోగులు వచ్చారు, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాం? నోటిఫికేషన్ ఇయ్యారని మీకు క్లారిటీ ఉంది. ఇప్పుడు ఎన్నికలు లేవని క్లారిటీ ఉంది. మళ్ళీ 2027 ఇంకొక మధ్యలో ఇంకొక సంవత్సరం 27 అయిపోవాలి. 28లో కదా ఎలక్షన్లు. 28 మాకు జూన్కి ఇస్తాం. జూన్ నుంచి కోడ్ వస్తుంది, జూన్ కోడ్ వస్తుంది అంటే 28లోకి అడుగు పెట్టగానే ఇస్తాం. ఈ 2 సంవత్సరాల వరకు ఆగుతామని అనుకుంటున్నారు కదా. అనుకోరి ఎట్లా అనుకుంటారు? ఈ సంవత్సరం లోపలనే మీకు ఎట్ట బుద్ధి చెప్పాలనో. మేము కొట్లాడుతుంటే ఓడిపోమని వచ్చేటోళ్ళు, మీ పార్టీలు ఉన్నోళ్ళు, సరిగ్గా కమిషన్లు అందనోళ్ళు, మీ పార్టీలో పదవులు రానోళ్ళు, మిమ్మల్ని టీడీపీ అని తిట్టొచ్చేటోళ్ళు, ఇది టీడీపీ కాదు పావులా కాంగ్రెస్ అని వచ్చేటోళ్ళు ఈ 1 ఇయర్లో బోలెడంత మంది ఉంటారు. ఆగమైపోతుంది. అరే అక్కడనే టికెట్లు ఇవ్వలేదా, కార్పొరేషన్లో టికెట్లు ఇవ్వకుండా మా సూర్యాపేటలో పెట్రోల్ పోసుకున్నారు. వీళ్ళ భాగవతాలు ఇంకొకటి వాళ్ళే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతకు ప్రాధాన్యత ఇస్తున్నాడంట. అందుకే మొన్న మధ్యకాలంలో ఫుట్బాల్ ఆడడం, యువతను ప్రోత్సహించడానికి హార్వర్డ్ యూనివర్సిటీ కెన్నడీ స్కూల్లో లీడర్షిప్ కోర్సు కూడా వేసిండు. అంటే ఆయనకు చిత్తశుద్ధి ఉందంట కదా విద్యార్థుల మీద, యువకుల మీద. అంటే లీడర్షిప్ అంటే ఇన్ని రోజులు లీడర్షిప్ లేదా, సంతులు మోసేది ఉందా? ఇవాళ నేర్చుకుంటున్నావు లీడర్షిప్ అంటే? నీకు మొన్నటి వరకు మంత్రి పదవి చేసిన అనుభవం లేదు కదా. మొన్నటి వరకు వీళ్ళు అన్నట్టు ప్రతిపక్ష నాయకులు అన్నట్టు సంచులు మోసేదే ఉంది కదా, ఢిల్లీకి సంచులు మోసేదే ఉంది కదా. తిట్టంగా వీళ్ళు సిగ్గొచ్చి మరి నేర్చుకుంటున్నావు లీడర్షిప్. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు ఈ ఎపిసోడ్కి సంబంధించి? గతంలో బీఆర్ఎస్ కూలిపోవడానికి ప్రధానంగా కారణం నిరుద్యోగులే, అందరికీ తెలిసిన అంశమే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు మాట ఇచ్చింది. ఒకవేళ తప్పింది అనుకో ఏం జరగబోతుంది? ఏం జరగబో వాళ్ళకి పట్టినకైతే పడుతుంది, వాళ్ళకి పట్టినకైతే పడుతుంది. కానీ ఈసారి నిరుద్యోగులు మళ్ళీ సమితలు కావద్దు. అది రాము గారు ఈ ధర్నాకు హాజరయ్యారు, మీరు కూడా ఏం చెప్తారు? ఓవైపు ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తున్నాము, ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది ఇస్తాం అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు చేస్తారు ధర్నా అన్న? ఫస్ట్ ఈ ధర్నా చౌక్లో ధర్నా పెట్టడం అనేది ప్రభుత్వానికి సిగ్గుచెట్టు. ఒక తెలంగాణ నిరుద్యోగుల వల్లనే మేము ప్రభుత్వంలోకి వచ్చినామని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇదే నిరుద్యోగుల ద్వారా గద్దెనెక్కి ఇదే నిరుద్యోగులను నయవంచనకు గురి చేసి ఇదే నిరుద్యోగులను ఈరోజు రోడ్ల మీద వేసిందంటే ఖచ్చితంగా ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యంగానే మేము చూస్తాం. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా వాళ్ళు, నిజంగానే 1 ఇయర్లో నింపినారు అనుకో, నిజంగా సాధ్యమవుతుందా 2 లక్షల ఉద్యోగాలు నింపడం, నోటిఫికేషన్లు ఇస్తే అసలు నిరుద్యోగులకు చదవడం సాధ్యమవుతుందా అనే ప్రశ్న ఎదురవుతుంది. ఓకేనా, కరెక్ట్. అయితే ఏదైతే మీరు 2 లక్షల ఉద్యోగాల సంవత్సరంలో నింపమని తెలిసి కూడా రాహుల్ గాంధీతో ఉన్న తర్వాత సో ఆమె చెల్లెళ్ళు తీసుకొని వచ్చి ప్రియాంక గాంధీతోనే తీసుకొని వచ్చి మళ్ళీ ఎందుకు చెప్పారు మీరు? ఆ రోజు మా పక్కలో వచ్చి ఎందుకు టీ తాగారు, ఎందుకు బిర్యానీ తిన్నారు, అశోక్ నగర్ వచ్చి మాతోనే ఎందుకు మీరు నైట్ మొత్తం స్పెండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నిరుద్యోగులతోనని తెలంగాణ ప్రజలు నిరుద్యోగులు అడుగుతున్నారు. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేమని తెలిసి మేమేమంటున్నామంటే ఖచ్చితంగా ఇయర్ వైజ్గా ఒక్క ఖాళీ ఉన్నా సరే
జాబ్ నోటిఫికేషన్ కాకుండా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమని చెప్తున్నాం. పూర్తి పారదర్శకతతోని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే వీళ్ళు ఇచ్చే 2 లక్షలు కాదు, దాదాపు 3 లక్షల ఖాళీలు భర్తీ అవుతాయి. బిశ్వాల్ కమిటీ చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు కాదు, రిటైర్డ్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా ఈ కేసీఆర్ గవర్నమెంట్లో ముసలోళ్ళు అందరూ చేయడం వల్ల అనేక కుంభకోణాలు జరిగినవి. తెలంగాణ రాష్ట్రం అస్తవ్యస్తంగా అవుతుందని చెప్పేసి మైకుల ముందు దంచిన ఈ ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి నేను సీఎం అయినంబడే ఒక్క సంతకంతోన బంగాళాఖాతంలో పడేస్తారు రిటైర్డ్ ఎంప్లాయీస్ అని చెప్పింది. ఈరోజు గత గవర్నమెంట్ 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచినప్పుడు మీరు ప్రగల్భాలు వల్పిండ్రు. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు 58 సంవత్సరాల నుంచి తగ్గించకుండా మళ్ళీ 61 నుంచి 64 సంవత్సరాలకు పెంచే యోచనలో మీరు ఎందుకుంటున్నారని మేము అడుగుతున్నాం. ఇదే సీతక్క డిపార్ట్మెంట్లో 70 ఏళ్ళ ముసలుడైన విద్యాసాగర్ రెడ్డి గత 15 సంవత్సరాల్లో అనేక కుంభకోణాలు చేసుకుంటూ ఈ తెలంగాణ మహిళల సొమ్మును అప్పనంగా దోచుకుంటుండు. వానికి పెరాలసిస్ వచ్చింది, కూర్చుంటే లేవడం, లేస్తే కూర్చోడు, పెన్ను పట్టి కూడా సైన్ చేయడానికి రానున్న విద్యాసాగర్ రెడ్డి గారిని ఎందుకు మీరు అదే కుర్చీలో కూర్చోబెట్టి 10 లక్షల జీతం ఇస్తున్నారని అంటున్నాం. అదే 10 లక్షల జీతంతోనే ఈరోజు తెలంగాణ నిరుద్యోగులకు దాదాపు 100 మంది కుటుంబాల్లో వెలుగులు నింపొచ్చు. మీరు ఆ రకంగా ఎందుకు ఆలోచిస్తలేరు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని మేము అడుగుతున్నాం. మీరు తీసేసి నా రిటైర్డ్ ఎంప్లాయీస్ను తూతూ మంత్రంగా చేసి పాలన తూతూ మంత్రంగానే చేస్తారు తప్ప పారదర్శకంగా ఎక్కడా లేదు. మీరు ఏదైతే నిరుద్యోగులకు పక్షాన కొట్లాడుతున్న వాళ్ళని అందరినీ బీఆర్ఎస్ కోవట్లని వాళ్ళ కోవట్లని వీళ్ళకు ప్రశ్నించే వాళ్ళందరూ మీ కోవట్లు అయితే మళ్ళీ మీరు ప్రశ్నించినప్పుడు మీరు ఏ కోవట్లని మేము రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. బీఆర్ఎస్లో 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని మీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు మరి ఎవరి కోవట్లు అని చెప్పి చేర్చుకున్నాం. రాము గారు, ఈ నిరుద్యోగులకు సంబంధించి ఒక 10 మంది లోపు ఉన్నారంట, వాళ్ళు చదవరంట, నీ చదివేటోళ్ళని చెడగొడతారంట, 10 మంది లోపు ఉన్నారంట. కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు. అధికార ప్రతినిధులని చెప్పుకునే వాళ్ళు గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డిని ఇక ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిండ్రు. ఇక ఈ పొట్టోడు ఏడ రాష్ట్రాన్ని వీడి సీఎం అయితే మేము ఉండాలన్నా తెలంగాణ రాష్ట్రం రకరకాలుగా తిట్టిండ్రు. అదే అధికార ప్రతినిధులు ఈరోజు ఈ 10,000 మంది దాకా దాదాపు 10,000 మంది కంటే ఎక్కువ వచ్చిన నిరుద్యోగులకు ఈరోజు సభకు ఈడకు వచ్చి కళ్ళు తెరిస్తే నిరుద్యోగులు ఉన్నారా లేదా ఒకసారి ఈ సభకు అటెండ్ అయితే వాళ్ళకే తెలుస్తుందని నేను చెప్తున్నాను. అఖిల్ నాయక్ గారు ఈ మహాధర్నాకు హాజరైనారు. మీరు కూడా కారణం ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వలేదని. కాంగ్రెస్ ఏమంటుందంటే మేము ఇస్తున్నాం, 75 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాం, ఇస్తాం, ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది అని వాళ్ళు చెప్తారు. మరి ఎందుకు చేస్తారు మీరు? ముందుగా ఇక్కడ విచ్చేసిన తొలి వెలుగు మీడియా మిత్రులకు మరియు తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ మిత్రులందరికీ నా నమస్కారం. నేను మీ అఖిల్ నాయక్. నేను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. దిస్ ఈజ్ మై ఎగ్జాక్ట్ 1 year టు స్టేట్ సిటీ సెంట్రల్ లైబ్రరీ, చిక్కడపల్లి, హైదరాబాద్. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో 30 సంవత్సరాల పైచిలుకు దాటినటువంటి నిరుద్యోగుల యొక్క బాధలు, ఆవేదనలు చూస్తూ ఉంటే నాకు బాధగా ఉంది. ఎందుకనంటే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలని తెలంగాణ ఉద్యమంలో ఈ నినాదంపై కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉద్యోగాల కోసం ధర్నాలు చేయడం, కొట్లాడడం సమంజసం కాదని నా భావన. కాబట్టి ప్రభుత్వం ఈ సమస్య మీద ప్రత్యేక దృష్టి సారించి టీజీపీఎస్సీని యూపీఎస్సీ తరహాలో నేషనల్ వైడ్గా ఈ స్టేట్ సిలబస్ని చేస్తే ప్రతి సంవత్సరం ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చి ఉన్న ఖాళీలను భర్తీ చేస్తే స్టూడెంట్స్లో ఒక కాంపిటేటివ్ స్పిరిట్, చదవాలనే కోరిక గట్టిగా ఉంటుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మేము గవర్నమెంట్ మీద వెంటనే ప్రెషర్ పెట్టలేదండి. ప్రభుత్వం వచ్చి 1 year, 2 year, 2.5 year కూడా అయింది. కానీ ఇప్పటిదాకా ఒక నోటిఫికేషన్ లేకపోతే మా నిరుద్యోగులంతా ఊరి బాట పట్టిర్రు. హాస్టళ్లకు ఫీజులు కట్టుకోలేక, హాస్టళ్లకు ఫీజులు కట్టుకోలేక, స్టడీ హాల్లకు రెంట్లు కట్టుకోలేక వాళ్ళు పడే కష్టాలు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడంతో వాళ్ళు చాలా బాధగా ఉన్నారు. 30 సంవత్సరాలు దాటినా కానీ పెళ్ళిళ్ళు కాకపోవడం, వాళ్ళు ఏ పండుగకు హాజరు కాకపోవడం ఇది గమనార్హం. మీరంతా గుర్తు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక్కడ నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. రేవంత్ అన్న గారు మీకు కూడా తెలుసు, మీరు కూడా కింద స్థాయి నుంచి వచ్చిర్రు. నిరుద్యోగులు భగుమంటే ఎన్నో ప్రభుత్వాలు కూలినాయి. ఢిల్లీ కంచు కోటలను బద్దలు కొట్టిన వాళ్ళం మేము. కాబట్టి ఈ సమస్యను మీరు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే స్పందిస్తే బాగుంటుంది. వీఆర్ నాట్ యాంటీ గవర్నమెంట్ బాడీ, వీఆర్ స్టూడెంట్స్, వీఆర్ మేకింగ్ పీస్ ప్రొటెస్ట్, వీఆర్ ఆస్కింగ్ ఫర్ రైట్ టు ఎంప్లాయ్మెంట్. కాబట్టి అంటే మీరు ఢిల్లీ యూనివర్సిటీలో ఉంటారని చెప్పారు కదా, అక్కడి విద్యా వ్యవస్థకు ఇక్కడి విద్యా వ్యవస్థకు ఏం తేడా ఉంది? ఇక్కడ ఏం మారాలి, అక్కడ ఏముంది? అక్కడ ఢిల్లీలో ఎట్లుంటుందని అంటే నేషనల్ వైడ్ ఉంటుందండి. అక్కడ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు అందరూ. కలెక్టర్ లాంటి పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలు అక్కడ ఉంటుంది. అది ఇండిపెండెంట్ బాడీ. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు వస్తూ ఉంటుంది. విద్యార్థులకు ఎలాంటి హామీలు ఉండదు అక్కడ. ఆటోమేటిక్గా ఇండిపెండెంట్ బాడీ కాబట్టి అక్కడ నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం రెగ్యులర్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక టీజీపీఎస్లో ఏంటంటే వీళ్ళు వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసం ఎప్పుడైతే
ఎలక్షన్స్ వస్తే అప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారు, ఎలక్షన్ అయిన వెంటనే మళ్ళీ దాన్ని ఆపేస్తారు. ఇప్పటిదాకా గ్రూప్ 1 10 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్లు వచ్చినాయి, కానీ సెలక్షన్ ప్రాసెస్ ఒక్కటి కూడా జరగలేదు. ఇది రాష్ట్రం మొత్తం గమనిస్తూనే ఉన్నది. కాబట్టి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు వస్తే మన తెలంగాణలో ఉన్న విద్యార్థులు కూడా గట్టిగా చదివి ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ఎలాంటి మీడియా లేకుండా, ఎలాంటి రాజకీయ ప్రలోభాలు లేకుండా బ్రహ్మాండంగా చదువుకొని ఈరోజు సర్వీస్ తీసుకుంటారు. ఇంకోటి అఖిల్ నాయక్ గారు, ఇంకొక ప్రశ్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో 2 లక్షలు నింపుతున్నది కదా, ఒకవేళ ప్రభుత్వం నిజంగా నింపే అవకాశం ఉంటుందా? అట్లా సాధ్యమవుతుందా? ఒకవేళ నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా 1 ఇయర్లోనే 2 లక్షలు నిరుద్యోగులకు చదవడానికి సాధ్యమవుతుందా? దీని మీద ఏం చెప్తారు మీరు? నేనేమంటున్నా అంటే అండి, ఇక్కడ విద్యార్థులు ఆల్మోస్ట్ అందరి ప్రిపరేషన్ కంప్లీట్ అయింది. ఇక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారనంటే ఇక్కడ ఎలాంటి రాజకీయ కుట్రాలు లేవు. నేనేమనుకుంటున్నాను, ఇది ప్రజాపాలన కాబట్టి మాకు రేవంత్ అన్న గారి మీద గట్టి నమ్మకం ఉంది. కానీ వారు నిలబెట్టుకోవట్లేదు. వారు కన్నా నిలబెట్టుకుంటే మళ్ళీ ప్రభుత్వం తెచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటిదాకా నోటిఫికేషన్ లేకపోతే మేము ఏమనుకోవాలి? ఇంకా 2 లక్షల ఉద్యోగాలు వేస్తే సాధ్యమవుతుందా నిజంగా చదువుకోవడానికి నిరుద్యోగులకు? 100% సాధ్యం అవుతుందండి. ఎందుకనంటే ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అని అంటే ఆల్మోస్ట్ మా అన్నలు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మేము చాలా గర్వపడతాం. ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నాయని ప్రభుత్వం మీద ఒక గట్టి నమ్మకం ఉంటుంది మాకు. కాబట్టి ఆ గట్టి నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అఖిల్ భాయ్.